ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. విష్ణు సహస్రనామంలో 677వ నామం మహాయజ్ఞ. మరి మహాయజ్ఞ అంటే యజ్ఞస్వరూపుడిని నేను అని పరమాత్మ చెప్తున్నాడు. మరి యజ్ఞాల్లోకెల్లా గొప్పదైన యజ్ఞం ఏమని చెప్పాడు అంటే, యజ్ఞాల్లోకెల్లా గొప్పదైనటువంటి యజ్ఞం జపయజ్ఞం నేను అని పరమాత్మ, కృష్ణ పరమాత్మ అర్జునుడికి సాక్షాత్తు పరమాత్మ వాక్కు ద్వారా ఆయనే చెప్పారు. యజ్ఞస్వరూపుణ్ణి నేనే అంటున్నాడు. మరి అటువంటి పరమాత్మ మరి జపయజ్ఞాన్ని నేను అంటున్నాడు. అందుకే ఈ కలియుగంలో మరి పెద్ద పెద్ద క్రతువులు మరి అవన్నీ చేయాలంటే చాలా కష్టమైన పని, సాధ్యం అవ్వదు. అందుకని నామమే ముక్తినిచ్చే మార్గం అని చెప్పారు. అట్లాగే యజ్ఞాల్లో జపయజ్ఞం నేను అన్నారు. శ్రద్ధగా కూర్చుని ఆ నామాన్ని మనస్సులో చక్కగా మననం చేయటమే జపం. పైకి అదే నామాన్ని మనం పలికితే అది భజన అవుతుంది. అదే నామాన్ని లోపల మననం చేస్తే జపం అవుతుంది. ఆ నామం ప్రధానం. ఏ నామాన్ని, ఎవరి నామాన్ని మనం పట్టుకున్నామో ఆ నామిని మనస్సులో, దృష్టిలో అలా నిలుపుకోవటం ప్రధానం. నామి అంటే ఇప్పుడు రామనామం చెప్తున్నాం. ఆ రాముడు మన కళ్ళల్లో కదలాడాలి. కళ్ళు మూసుకుంటే మరి ఆ భ్రూమధ్యంలో ఆ మనస్సులో మెదలాలి. అది ఆ నామి. ఏ నామాన్ని తలుస్తున్నామో ఆ నామిని మనం మనస్సులో ఉంచుకోవాలి. అదే ఈ కలికాలంలో గొప్ప యజ్ఞం. అటువంటి యజ్ఞం చెయ్యటానికి కూడా మరి ఈ కలికాలంలో జీవులకి ఖాళీ ఉండట్లేదు. ఇదంతా యాంత్రిక యుగం అయిపోయింది. అందుకే మరి ఎవరు కృష్ణ రామ అనమంటే అబ్బో మాకెక్కడ ఖాళీ, మాకు ఖాళీ లేదు అంటున్నారని పరమాత్ముడు ఒక కరోనా అనేది సృష్టించి అందరినీ ఇంట్లో కూర్చోబెట్టి ఏ పని లేకుండా, ఆఫీసులు లేవు, షాపులు లేవు, ఏమీ లేవు, ఎవరికి ఏం పని లేదు. ఆడవాళ్ళకి మాత్రమే పని. ఎందుకంటే వీళ్ళందరినీ పొద్దుస్మానం వీళ్ళందరికీ వండి పెట్టాలి కనుక ఆడవాళ్ళకి మాత్రమే పని. మరి ఖాళీ లేదు అనే మగవాళ్ళందరికీ ఖాళీ ఇచ్చాడు. సరే, నేను మీకు కావలసినంత ఖాళీ ఇచ్చాను, మీరు నన్ను ఎంత తలుస్తారో చూస్తాను అన్నట్టుగా పరమాత్మ ఇప్పుడు ప్రతి దానిలోనూ ఒక మంచి, ఒక చెడు ఉంటుంది. మరి కొంత చెడు అని అనిపిస్తుంది మనకి, కానీ ఆ చెడులోనే ఎంతో మంచి ఉంటుందని పరమాత్మ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే అన్నీ మన మంచికే అనుకోమంటాడు. కానీ మరి అన్ని సంఘటనలు అందరూ అన్నిటినీ మంచిగా స్వీకరించగలిగే స్థితి ఉండదు అక్కడ. అది మానవ సహజం, తప్పులేదు. కాకపోతే అంత జ్ఞానాన్ని సంపాదించుకుంటే, దాని మీద నిలబడగలిగితే అంటే ఆపద లాంటిది మనకు వచ్చిన మంచిది అని అనుకునేటువంటి జ్ఞానం కలిగి దాని మీద నిలబడగలిగినప్పుడు దాన్ని తట్టుకోవటం తేలిక అవుతుంది. అందుకనే దానికి ప్రతిదానికి కూడా ఒక మంచి అనేది ఉంటుంది. ఆ ప్రణాళిక, పరమాత్మని ప్రణాళిక ఏంటో మనకు తెలియదు. ఆ ప్రణాళిక తెలిస్తే మనం కూడా భగవత్స్వరూపులమే అయిపోయి ఉంటాం, జీవుల్లాగా ఉండము, ముక్తి పొందే ఉంటాం. అటువంటి స్థితి కలిగితే జీవన్ముక్తుడుగా చక్కగా ఏ సమస్యలు మనసుకు లేకుండా, ఏ బాధలు లేకుండా, ఏ సంతోషాలు మనస్సు అనుభవించకుండా నిర్లిప్తంగా, నిష్కామంగా, తన ధర్మంగా చక్కగా తాను నిర్వర్తిస్తూ ప్రశాంతంగా పరమానంద స్థితిలో ఉండేటువంటి వాడు గొప్ప జ్ఞాని. అటువంటి వాడు
పరమాత్మ స్వరూపుడే, బ్రతికి ఉండగానే ముక్తి పొందినటువంటి వాడు. ముక్తి అంటే ఏమిటి? అయితే జపయజ్ఞం నేను అని చెప్పారు పరమాత్మ. యజ్ఞంలో ఏ ఏ ఈ యజ్ఞంలో భగవంతుడికి ఎటువంటి స్వార్థము లేదు. అంటే ఏది చేసినా ఆయన స్వార్థం కోసం ఆయన ఏం చేయడు, ఆయనకి అవసరము లేదు. స్వార్థము అంటే స్వ అర్థము, తన కోసం చేయాల్సిన అవసరం ఆయనకేం లేదు. ఎందుకంటే అన్ని సృష్టి అంతా చేసింది తన కోసం కాదు, అందరి యొక్క ఆ సృష్టి చేసి అందరితోనూ చక్కగా ఆడుకుంటాడు పరమాత్మ. తర్వాత మళ్ళీ ఆ ఆట సమయం అయిపోయిన తర్వాత లయం చేస్తాడు. పిల్లలు బొమ్మలు పెట్టి తీసుకొచ్చి ఇట్లా దిమ్మరిచ్చేస్తారు హాల్లో, నట్టింట దిమ్మరించేసి మధ్యలో కూర్చుని ఆ బొమ్మ ఈ బొమ్మ ఈ కాసేపు ఆడి తర్వాత అన్నీ బొట్లో పెట్టేసి అక్కడ పెట్టేస్తారు. అట్లాంటి ఆట పరమాత్మ మనతో ఆడుకుంటాడు. ఆ పిల్లవాడు బాలుడు ఆ విధంగా సంతోషించినట్లే ఈ పరమాత్మ కూడా సూత్రధారిగా ఉండి మనల్ని పాత్రధారుల్ని చేసి ఆడుకుంటూ ఆనందిస్తూ ఉంటాడు. ఆయన ఆటని తెలుసుకున్నప్పుడు మనం కూడా ఆయన ఆనందించినట్లే ఆనందిస్తూ ఉంటాం. నాతో ఆడుకుంటున్నాడు. అమ్మ నాన్న పిల్లలతో పాటుగా వాళ్ళ స్థాయికి వెళ్ళి ఆ పిల్లలతో కాసేపు ఆడి వాళ్ళని గెలిపించి వాళ్ళ మొహంలో ఆనందం చూసి ఆనందిస్తారు తల్లిదండ్రులు. అట్లాగే పరమాత్మ కూడా మనతో ఆడిస్తాడు, ఆడుకుంటాడు. మనల్ని ఒక్కోసారి గెలిపించి ఆయన ఆనందిస్తాడు. మనం ఆనందించిన రోజున అది నా గెలుపు, నా ప్రతాపం అనుకుంటే మళ్ళీ నీది కాదురా, అది నేను నిన్ను గెలిపించాను అని తెలియజేస్తాడు పరమాత్మ. ఇప్పుడు పసిపిల్లలకైతే మనం అలా చెప్తే వాళ్ళు నీళ్లు గారిపోతారని మనం చెప్పం. కానీ మరి పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళకే తెలుస్తుంది. ఓడిపోవాలని ఓడిపోయారా, కొంచెం వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. నాన్న అమ్మ నన్ను గెలిపించడానికి వాళ్ళు ఓడిపోయారు అని అర్థం చేసుకుంటాడు. చిన్నప్పుడైతే నేనే గెలిచానని చప్పట్లు కొట్టుకుంటాడు. అది చూసి తల్లిదండ్రులు ఆనందిస్తారు. తెలిసిన తర్వాత కూడా నేనే గెలిచాను అంటే ఆ తర్వాత ఆ గెలిపేంటో తెలియజేస్తారనమాట. అట్లాగే పరమాత్మ కూడా మనతో ఆడుకుంటూ ఆడిస్తూ ఆనందిస్తూ మనల్ని కూడా ఆనందింపజేస్తూ ఉంటాడు. ఈ జపయజ్ఞం అంటే చాలా తేలికైనది ఈ యుగంలో. మరి అందుకే ఇప్పుడు ఈ కరోనా వల్ల ఎన్నో కోట్లు నామస్మరణ, ఎన్నో సహస్రాలు కూడా జరుగుతున్నాయి, కోట్లు. మరి చాలీసాలేంటి, మరి నామాలేంటి, ఎన్నో ఇవాల్టి వరకు 4 సంవత్సరాలైనా 10-15 రకాలుగా కోట్లు మొదలెడుతూనే ఉన్నారు. అయిపోయాక ఇంకోటి మొదలెడుతూనే ఉన్నారు, చేస్తూనే ఉన్నారు. అంటే భగవంతుడు ఆ క్రమంలో ఆ గాడిలో మళ్ళీ పెట్టాడు జనాల్ని, చక్కగా ఆ విధంగా మళ్ళీ నడుపుతున్నాడు అన్నమాట. అట్లా దేవుడికి ఏ యజ్ఞము చేసినా, ఏ యజ్ఞకర్త అయినా, ఏ యజ్ఞ స్వరూపుడైనా, చేయించేవాడైనా ఆయనకేమీ సంబంధం లేదు. ఆయన ఏమీ స్వార్థం ఆయన కోసం చేయడు. అలా చేయించి ఆ బిడ్డలకి ఆ సుకృతాన్ని ఆయన ఇస్తాడనమాట. కాలము దేశం అనే వాటితో కూడినటువంటి యజ్ఞంలో పరమాత్మ తనని తానే సమర్పణ చేసుకుంటాడు. ఈ కాలము అని లేదు, ఈ దేశం అని లేదు. ఇప్పుడు జపం చేసుకుంటున్నాం, మనం ప్రయాణంలో అయినా జపం చేసుకోవచ్చు. మరి ఖాళీగా కూర్చున్నప్పుడు, ఏ పని లేకుండా కూర్చున్నప్పుడు జపం చేసుకోవచ్చు. ఆ నామాన్ని స్మరించడానికి మరి దేశ కాలాలు ఏమీ అడ్డురావు. ప్రయాణంలో ఉన్నా చేసుకోవచ్చు. ఆ నామస్మరణ అనేది
తప్పు లేదు. అది తనని తాను సమర్పణ చేసుకోవటం. అటువంటి స్వామి మహాయజ్ఞ అన్నారు. అట్లాగే మహాయజ్ఞ అంటే యజ్ఞాల్లోకెల్లా గొప్పదైన జపయజ్ఞం స్వరూపం పరమాత్ముడు కనుక ఆయన్ని మహాయజ్ఞ అన్నారని శంకరుల వారు చెప్పారు. యజ్ఞానం జపయజ్ఞోస్మి అని, యజ్ఞాల్లో జపయజ్ఞం నేనే అని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పారు. మరి ఇతర యాగాల కన్నా అభిగమనం మధుపర్కం అనే గొప్ప యాగాలు గల స్వామిని మహాయజ్ఞ అన్నారు. అంటే అభిగమనం మధుపర్కం అనే గొప్ప యాగాలు ఉన్నాయట. ఆ యాగాలు కలిగిన స్వామిని మహాయజ్ఞ అన్నారని పరాశర భట్టరు అంటున్నారు. అంటే ఇతర యాగాల కన్నా తనను ఆరాధించటమే ఘనంగా భావించే పరమాత్ముడు మహాయజ్ఞుడు. అంటే అభిగమనం మధుపర్కం అంటే మరి ఆయన్ని ఆరాధించటమే ఘనంగా భావించే పరమాత్ముడు అని అంటున్నారు. అదే మహాయజ్ఞుడు అన్నారు. అశ్వమేధ యాగం గొప్పది పెద్దది అంటారు కదా. ఆ యాగాలు ఎవరిని గురించి చేయబడతాయో ఆ పరమాత్మ గురించి చేయబడతాయి కనుక ఆ పరమాత్మని, ఆ స్వామిని, శుభప్రదమైన విధి నిర్వహణలు తెలిసిన స్వామిని మహాయజ్ఞ అన్నారని సత్యసంధుల వారు చెప్పారు. అంటే అశ్వమేధాది యాగాలు ఎవరి గురించి చేస్తామంటే పరమాత్మ గురించి చేస్తాం. అందుకనే ఆ పరమాత్మనే శుభప్రదమైన విధి నిర్వహణలు తెలిసిన స్వామి కనుక ఆయన్ని మహాయజ్ఞ అన్నారని సత్యసంధుల వారు చెప్పారు. కొందరు ఈ నామాన్ని ఆ మహాయజ్ఞ అని భావించి అమహాయజ్ఞ అంటే ముందు ఆ చేర్చారు. అమ ప్లస్ హ ప్లస్ అయ ప్లస్ జ్ఞ అని విభజించారు. దానికి అర్థం రోగనాశకుడు, శుభవిధుల్ని తెలిసినవాడు అని అర్థం చెప్పారు. దానికి అమ ప్లస్ హ ప్లస్ అయ ప్లస్ జ్ఞ అని విభజించి దానికి రోగాలను నాశనం చేసేటువంటి వాడు, శుభవిధుల్ని తెలుసుకున్నటువంటి వాడు అని పరమాత్మని మహాయజ్ఞ అన్నారని దాని అర్థం చెప్పారు. మహర్షులు ఓం మహాయజ్ఞాయ నమః అని స్వామికి అర్చన చేస్తున్నారు కనుక ఆ మహాయజ్ఞ అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి ఎంతో సులభమైనటువంటి ఆ జపయజ్ఞాన్ని, నామయజ్ఞాన్ని మాతో చేయించి మమ్మల్ని ఆ నామములో నీలో మమ్మల్ని ముంచి మమ్మల్ని అనుగ్రహించి దాని ద్వారా ఆ జ్ఞానాన్ని, పరమ జ్ఞానాన్ని ప్రసాదించి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ